హాయ్ వ్యూవర్స్, ఆస్ టాక్స్కి స్వాగతం. నేను జ్యోతిరాజా, సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు చదువుల కోసం అని కానీ, ఉద్యోగాల కోసం అని కానీ బయటి దేశాలకు వెళ్ళిపోయినా, లేకపోతే బయట వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్ ఒకలాంటి లోన్లీనెస్ని ఫీల్ అవుతూ ఉంటారు, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఒంటరితనాన్నే మనం ఎంప్టీనెస్ సిండ్రోమ్ అని అంటాం. ఇది ఎందువల్ల వస్తుందంటే, ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు లేక ఇద్దరే పిల్లలు ఉంటున్నారు. సో మొదటి పిల్లాడు వెళ్ళినప్పుడు ఒక రెండో పిల్లాడు ఉన్నాడు కదా, పర్వాలేదు అనుకుంటారు. కానీ రెండో పిల్లాడు కూడా బయటికి వెళ్ళిపోయినప్పుడు, అది చదువు కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఏదైనా వేరే కారణాల వల్ల కావచ్చు, తల్లిదండ్రులను వదిలి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ బాగానే ఉంటారు, వాళ్ళే బాగానే అడ్జస్ట్ అవుతారు. కానీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా తండ్రులకి ఏంటంటే, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు కొంతవరకు ఈ బాధని కానీ, ఈ లోన్లీనెస్ కానీ కొంచెం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే తల్లులు ఇంట్లో ఉంటారో, అది వర్కింగ్ మదర్స్ కూడా కొంచెం వరకు పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బయటకు వెళ్తారు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకలాగా ఫీల్ అవ్వచ్చు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరైతే తల్లులు పిల్లల కోసమని వాళ్ళ కెరియర్ మొత్తం మానుకొని, వాళ్ళ ఉద్యోగాలు మానుకొని, వాళ్ళ మిగతా యాక్టివిటీస్ అన్నీ మానుకొని, పిల్లలే సర్వస్వంగా, పిల్లలే ప్రాణంగా, ఇంకా పిల్లలు తప్పించి వేరే ప్రపంచం లేనట్టుగా ఉన్న ప్రతి తల్లి కూడా ఈ రకమైన సిండ్రోమ్లోకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ టైంకి పిల్లలు సెటిల్ అయిపోతారు కాబట్టి, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కాబట్టి, అప్పుడు తల్లులు ఫీల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది ఈ సిండ్రోమ్ అంటే, అది చెప్పినట్టుగా మనది న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి, సో మొత్తం పంచప్రాణాలు పిల్లల మీద పెట్టుకుని, ఒకళ్ళో ఇద్దరు పిల్లల మీద పెట్టుకొని, వాళ్ళు నవ్వితే మీరు నవ్వి, వాళ్ళు ఏడిస్తే మీరు ఏడ్చి, వాళ్ళతో పాటే మీ జీవితంలాగా సాగించినప్పుడు, వాళ్ళు లేకపోతే, వాళ్ళు కనుక బయటకు వెళ్ళిపోతే మొదటిసారి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం మీ ప్రపంచం, మీ ఆలోచనలు, మీ ప్రతి పని కూడా పిల్లల చుట్టూ తిరగడం వల్ల, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాంటి వాక్యూమ్ అంటాం, ఒకలాంటి ఖాళీతనం ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే మీకంటూ ఒక సమయం ఉండలేదు, మీకంటూ మీరు ఒక వ్యాపకం అంటూ ఏమి లేకుండా పిల్లల కోసం బ్రతికినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరగచ్చు, ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఆ సాడ్నెస్ అంటాం మనం, అంటే ఒకలాంటి విచారం. పిల్లలు ఒక మంచి రీజన్ కోసం, మంచి దానికోసం బయటికి వెళ్ళినా కూడా, కానీ మీకేంటనిపిస్తుందంటే నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అన్న ఒక ఫీల్ ఉంటుంది. ఆ సాడ్నెస్, ఆ విచారం దాన్ని ఎలా ఉంటుందంటే, ఏదో కోల్పోయాను, నా జీవితంలో నేను ఏదో కోల్పోయాను, నాకంటూ ఎవరూ లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అన్న దీంట్లో చాలామంది తల్లులు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో ప్రపంచం అంతా శూన్యంలా కనిపిస్తుంది. రెండోది, కొంతమంది ఇది మగవాళ్ళల్లో ఎలా వస్తుందంటే, కొంతమంది ఎవరైతే పిల్లలకి చాలా అటాచ్డ్గా ఉంటారో, అంటే తండ్రులు ప్రతిదీ పిల్లలతో మాట్లాడి వాళ్ళతోనే గడిపిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సాధారణంగా ఏంటంటే ఆల్కహాలిజం కానీ, ఎందుకంటే ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం అని ఏం చేయాలో తెలియక ఆల్కహాలిజం వైపు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకుంటే, తల్లుల్లో చూసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి ఒకలాగా ఇన్యాక్టివ్నెస్ అంటాం, అంటే ఏ పని చేయడానికి ఇష్టపడకుండా ఒక సిక్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఏ నొప్పులు లేకపోయినా, ఏమీ చెయ్యకపోయినా, ఏదో ఒక భాగంలో నొప్పి కింద కానీ, లేకపోతే బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు, ఎందుకు ఒంట్లో బాగాలేదు, ఏంటి ఒంట్లో బాగాలేదని ఎవరైనా అడిగితే కూడా వాళ్ళు చెప్పడానికి పలానా చోట నొప్పిగా ఉంది అని చెప్పరు. ఎందుకంటే ఆ నొప్పి మీకు శారీరకమైన నొప్పి కాదు, ఇది మానసికంగా వచ్చిన నొప్పి. కాబట్టి మీకు ఏ రకంగా చెప్పాలి, ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఏ భాగంలో నొప్పి ఉంది అన్నది కూడా మీకు గుర్తించడం చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఎక్కువ కాలం కనుక దీంట్లో ఉంటే, ఇదే ఒక భావనలో ఉండి, ఇదే కనుక ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో మొత్తం దీనివల్ల ఏంటి ప్రాబ్లం, ఇలా ఉండడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మొదటిది ఏమవుతుందంటే మీకున్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పిల్లలు ఒక భాగం, జీవితంలో ఒక భాగం, వాళ్ళే జీవితంగా బతికినా కూడా అది కాకుండా మీకు వేరే రిలేషన్షిప్స్ చాలానే ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ ఏదవుతుందో ఆ దాంట్లో ఎక్కువ గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు పిల్లల్నే పట్టించుకున్నావు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి హస్బెండ్ కంప్లైంట్ చేయొచ్చు. అలాగే వైఫ్ కూడా ఏంటంటే నేను పిల్లలు లేకపోయినా కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నేను ఇంత చేసినా కూడా నాకెవరూ లేరు అన్న ఈ ఒక రకమైన ఇద్దరికి మధ్యలో గొడవలు రావడానికి చాలా మటుకు అవకాశం ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒకటి ఈ మ్యారేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కాకుండా ఏంటంటే ఎప్పుడైతే పిల్లలతో మీరున్నారో మిగిలిన రిలేషన్స్ అందరినీ పక్కన పెట్టేస్తారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న కానీ మీ బంధువులు కానీ ఎవరితోనూ కూడా పెద్ద ఎక్కువగా కలవరు. మీకంటూ మీకు ఒక ఫ్రెండ్స్ కానీ మీకంటూ మీకు ఒక సర్కిల్ కానీ ఉండదు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నాకెవరూ లేరు అన్న ఫీలింగ్ మరీ 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 ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో సడన్గా ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, నా లైఫ్ ఇంతేనా, ఈ స్టేజ్లో ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ అంటే నాకు ఎవరూ లేరు కాబట్టి నేను ఆత్మహత్య కూడా నేను చేసుకుంటాను, నాకెవరూ లేరు అన్న ఫీలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇలాంటి రకమైన ఒక నెగిటివ్ థాట్స్ కానీ ఒక రకంగా వాళ్ళని సఫర్ చేసుకునే వాళ్ళు కష్టపెట్టుకునే థాట్స్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక రకంగా పర్సనల్గా వాళ్ళకి ఫిజికల్గాను మంచిది కాదు, సైకలాజికల్గా కూడా ఒక మంచిది కాదు. సో దీన్ని ఇదే కాకుండా మనం మాట్లాడేది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, వేరే రిలేషన్షిప్స్లో కావచ్చు, ఇలా కాకుండా మామూలుగా కూడా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ కూడా చాలా మటుకు సఫర్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పని చేయకుండా అలా పడుకుని రోజంతా పడుకుని ఉండి ఏది మెయిన్లీ ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ వచ్చేది ఏంటంటే వాళ్ళు ఏది తినకుండా ఏది తాగకుండా, నిజంగా వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా జబ్బులు కానీ ఏదైనా ఉంటే ఆ మెడిసిన్స్ వాడకుండా నాకు అసలు ఏమీ లేదు, నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది, నాకు జీవితం అంటే ఇంట్రెస్ట్ పోయింది, ఇలాంటివి చేయడం వల్ల చాలా మటుకు ఏంటంటే వాళ్ళకి మొత్తం ఓవరాల్గా ఏంటంటే మొత్తం ఒక లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్ అవుతుంది. అంటే ఒక హ్యాపీ సిచ్యువేషన్లోంచి ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళడానికి, ఒకలాంటి సాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి చాలా మటుకు ఈ ఏజ్లో మెయిన్లీ 40 years ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇది తప్పు కాదు, ఇలాంటి లక్షణాలు రావడం తప్పు కాదు, ఇలా ఫీల్ అవ్వడము తప్పు కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ రిలేషన్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా ఆలోచిస్తూ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవడం అనేది తప్పు. సో ఏం చేయొచ్చు, దీనికి నివారణ ఏంటి, ఏ రకంగా ఇందులోంచి బయటపడచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది స్టే పాజిటివ్. అంటే ఒక పాజిటివ్గా ఉండండి. మీ పిల్లలు బయటికి వెళ్ళారంటే మిమ్మల్ని వదిలి వెళ్ళింది ఒక మంచి ఉద్దేశం కోసం, మంచి భవిష్యత్తు కోసం బయటికి వెళ్ళారు కాబట్టి ఆ బయటికి వెళ్ళిన దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. ఎస్, వీళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి ఇంకొంచెం మంచి వృద్ధిలోకి వస్తారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిగా చదువుకుంటారు అని మీరు పాజిటివ్గా ఉండి మీ పాజిటివ్నెస్ని పిల్లలకి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మీరే డిప్రెసివ్గా మాట్లాడి అరే నాన్న నేను మిస్ అవుతున్నాను, నువ్వు ఇలా ఉన్నావు అలా అంటే పిల్లలు కూడా అరే నా వల్ల అమ్మ బాధపడుతుంది అని వాళ్ళ చదువు మీద కానీ ఉద్యోగం కానీ మీద ఫోకస్ చేయలేరు. రెండోది సో స్టే పాజిటివ్. రెండోది ఏంటంటే స్టే ఇన్ టచ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు టచ్లో ఉండండి. చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిపోయారు కదా, పిల్లలే నాకు ఫోన్ చేసి మాట్లాడాలి, నేను మాట్లాడడం ఏంటి, పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడాలి, నేను మాట్లాడడానికి అలా అక్కర్లేదు. ఎవరితో మాట్లాడినా కూడా ఒకరితో ఒకరు టచ్లో ఉండాలి, ఒకరితో ఒకరు సో వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు యాజ్ ఎ మదర్గా యాజ్ ఎ పేరెంట్గా మీరు మాట్లాడాలి. మీరు ఒకసారి వాళ్ళతో కాల్ చేసి ఎలా ఉన్నావు నాన్న, ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఎక్కువసేపు మాట్లాడకపోయినా కూడా రోజు కూడా మనం థ్యాంక్స్ టు వాట్సాప్, మన ఈ వాట్సాప్లో కానీ వీటిలో కానీ అంటే మీరు గుడ్ మార్నింగ్ మెసేజ్లు కానీ నార్మల్గా కూడా ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని చెప్పి నేను కాల్ చేయనా, ఒకవేళ కాల్ చేయాలంటే మాట్లాడండి. సో ఇది ఒక రకంగా మంచిది. ఇది కాకుండా ఏంటంటే అంటే సపోర్ట్ తీసుకోండి. ఒకవేళ మీరు కనుక లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లేదంటే మీరు పిల్లల్ని మిస్ అవుతున్నారు అన్నప్పుడు
ఇది మీ ఫీలింగ్‌ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇలాగే ఫీల్ అవుతారు. నేను ఎవరితోనైనా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అది నేను మిస్ అవుతున్నానని ఫీల్ అవుతారేమో, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారేమో, ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా మీరు సీక్ సపోర్ట్. అది మీ సపోర్ట్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, మీ హస్బెండ్ దగ్గర నుంచి కావచ్చు, అదే మీ వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కావచ్చు. సో ఓవరాల్‌గా ఏంటంటే ఎక్కడి నుంచైతే మీరు సపోర్ట్ తీసుకోగలరో ఆ సపోర్ట్ మీరు తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే నా ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసేసుకుంటాను అనే కన్నా, నా ప్రాబ్లమ్ నేను మిగతా వాళ్ళతో పాటు నేను చేస్తాను, మిగతా వాళ్ళని షేర్ చేసుకుంటాను అని ఎప్పుడైతే మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాను, నాకు కూడా ఇలా ఉంది, మొదట్లో నాకు కష్టం అనిపించింది, తర్వాత నాకు అలవాటు అయిపోయింది. సో ఈ రకంగా వాళ్ళతో పాటు మీరు కూడా మాట్లాడుతుంటే డెఫినెట్గా మీకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, ఇంకొక పాజిటివ్ పాయింట్ ఇంట్లో ఏముంటుందంటే, మీరు ఎప్పుడైతే పిల్లలు బయటకు వెళ్ళిపోతారో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొంచెం బాండేజ్, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరికి మధ్యలో ఇంకొంచెం ఎక్కువ బాండేజ్ ఏర్పడడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇద్దరే ఉంటారు ఇంట్లో కాబట్టి, సో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకోవడానికి, ముందు ఏదైతే మీరు మిస్ అయ్యారో అయితే, ఎందుకంటే బిగినింగ్ పిల్లలు పుట్టినప్పుడు పిల్లలతో పాటు బిజీగా ఉండడం వల్ల మీరు చాలా మటుకు షేర్ చేసుకోలేకపోవచ్చు ఒకళ్ళతో ఒకళ్ళ అభిప్రాయాలు. ఒకరికి బయటికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా అదే రిలేషన్షిప్ని ఒక కొత్త రకంగా, కొత్త విధంగా మీరు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మీరు డెఫినెట్గా చేయాలి. దీనికన్నా ముఖ్యం ఏంటంటే, ఇది కాకుండా మీరు కొత్త అవెన్యూస్, కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి, నాకు కొత్త అవకాశాలు ఏమున్నాయి అన్నది ఈ టైంలో మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే బహుశా మీరు ఉద్యోగం చేసి మానేయి ఉండొచ్చు, లేకపోతే చదువు మధ్యలో ఆపేసి ఉండొచ్చు, లేదంటే మీకు యాక్టివిటీస్ ఏ హాబీసో చాలా ఉండొచ్చు. ఆ హాబీస్ని మీరు పూర్తి చేసుకోవడానికి మీకు ఇన్ని రోజులు మీకు సమయం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు మీకు ఏది ఇష్టం, నాకు ఏది ఇష్టమో నేను ఏం చెయ్యగలను. ఓకే, మీకు మ్యూజిక్ ఇష్టమైతే జాయిన్ అవ్వండి, మీకు డ్రాయింగ్ పెయింటింగ్ ఇష్టమైతే అందులో జాయిన్ అవ్వండి. లేదంటే మీరు ఆల్రెడీ జాబ్ మీద వరకు చేసి మానేస్తే ఆ జాబ్ కాకపోయినా వేరే ఏదైనా జాబ్ మీరు చేయగలరేమో, అది ఆలోచించుకోండి. ఇదే కాకుండా ఇంకేదైనా అవకాశాలు, కొత్త అవకాశాలని వెతుక్కుంటూ ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ లిజనర్స్.